ఓడి క్వాలిటీ డిసైడ్ చేసేది పొద్దుగాల ఇప్పుడు చెప్తే గంట సేపట్టింది ఆరిన తర్వాత దీనికి బరాబర్ అన్నిటికీ వస్తుంది కదా. నువ్వే పెట్టుకోవా, నువ్వు పెద్ద మిషన్లు పెట్టి అవసరమైతే డ్రై చేయించు. రైతులు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత దానికి తేమ శాతము ఇంత ఉన్నది, 12 ఉన్నది, 16 ఉన్నది, 18 ఉన్నది, ఎవడా పెట్టి కొలిచి చూసిడా? మీ దగ్గర మిషన్లు పెట్టు, డ్రై చేయి. గవర్నమెంట్ ఇక్కడ మిషన్లు పెట్టి డ్రై చేయాలి. ఎంత వండితే అంత కొనుగోలు చేయాలి. ఇదంతా కేవలం ఏంటంటే కార్పొరేటర్ల చేతులలో పెట్టేటందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇప్పుడు విదేశాల నుంచి వచ్చే పత్తి మీద ఏదైతే 11% ఇది ఇచ్చారో, ఎత్తేసారో, ట్యాక్స్ సస్పెండ్ చేశారో, ఇండస్ట్రీస్ ని బతకడం కోసం, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కోసం చేసినామంటారు. దాని మీద కూడా కార్మికులు బతుకుతున్నారు. ఆ కంపెనీలు అన్ని మూతపడ్డాయి. మళ్ళీ తెరిపించడం కోసం ఆ ప్రయత్నం చేసాం అన్నది ఒక వర్షన్ వల్ల. ఇది బక్వాస్ మాటలు తెలుసా, పచ్చి అబద్దాలు, పచ్చి బూతులు ఈ మాటలు మాట్లాడి. ఇంత పత్తి ఉన్నది కదా ఇప్పుడు రేపు ఇదేంది క్లియర్ కట్ గా వీళ్ళు బంద్ చేపియాలి. ఇక్కడ పత్తి బండనియొద్దు. ట్రంప్ దగ్గర నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి, రాజకీయ నాయకులు మొత్తం, రాజకీయ వ్యవస్థ మొత్తం మోకరిస్తున్నది, కాళ్ళు మొక్కుతున్నారు. ఎక్కడి నుంచో స్విట్జర్లాండ్ ఇంత దేశాలలోకి వెళ్ళి ఇంతగానో పత్తి పండిస్తున్నారు. తీసుకొచ్చి బంగారం లెక్క కష్టం వల్ల రక్తాన్ని చెమటగా మార్చి తీసుకొచ్చి ఇక్కడ పెడితే వీళ్ళు అంటే దీనికి ఎవడు కొలమానం ఎక్కడిది? ఇక్కడ చేసినటువంటి ఇప్పుడు బ్రిటిష్ వాడు ఇక్కడ చేసినటువంటి బట్టలు, ఇక్కడ చేసినటువంటి కార్పెట్లు, ఇక్కడ చేసినటువంటి మ్యాట్ల కాడికని దొంగలేకి ఎత్తుకొని పోయింది కదా. ఇయ్యాలంటి కాలం చెప్పేది బ్రిటిష్ వారు పాలించినప్పుడు అంత అద్భుతమైన బట్టలు ఇక్కడ నేసిండ్రు. నువ్వు అమెరికా పోతే మేడ్ ఇన్ అమెరికా ఉండదు. ఆ క్లాత్ మొత్తం ఇక్కడికి వెళ్ళి పోయిందే ఉంటది. ఇప్పుడు కొత్తగా మనకేమో కొత్తగా చెప్తున్నారు వీళ్ళంతా. ఇక్కడ 78 ఏళ్ల స్వాతంత్ర దేశంలో ఇప్పుడు ఇక్కడ పత్తి క్వాలిటీ లేదని ఎవరైనా డిసైడ్ చేసేది, క్వాలిటీ లేదని ఇక్కడికి వెళ్ళి చెప్తున్నారు. అంతేం లేదు, బక్వాస్ ముచ్చట. బయట దేశాలకు వెళ్ళిన వీళ్ళకి పర్సెంటేజ్లు పోతాయి. ఆ ఫ్యాక్టరీలు కూడా వాళ్ళే ఉంటాయి. చేతి వృత్తులు, అగ్గిపెట్టెల చీర అద్భుతంగా నేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నేతన్న మరమగ్గమే మరణ శాసనం అయ్యిందా, బ్రతుకు తెరువు లేక ఉరి మోసుకుంటుందా, చేనేత బతుకుల్లో చేదు మిగిలిందో సిరిసిల్ల నా తల్లి చిన్నబోయిందని అద్భుతంగా చేతి వృత్తులు అద్భుతంగా ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతి పొందినటువంటి వాళ్లకు ఇక్కడ పత్తితోటి, ఇక్కడ జరిగినటువంటి టెక్స్టైల్ తోటే కదా, ఇక్కడ పండించినటువంటి కాటన్ తోటే కదా ప్రపంచ ప్రఖ్యాతి ఎట్లొచ్చింది. ఇవాళ వీళ్ళు వచ్చి కొత్తగా వచ్చి వాళ్ళకు సుంకాలు తగ్గించి ఎందుకు తగ్గిస్తున్నారు? బయట ఉన్నది కదా, నీకు పండుతున్నది కదా వచ్చాడు ఎకరాల. ఇవాళ నువ్వేంది 12 కావచ్చు, 15 క్వింటాళ్ళు ఎకరానికి పండించినా తీసుకోవాలి. నీకు నువ్వే ఇండస్ట్రీస్ ని బతికించాలంటే వీళ్ళ దగ్గర కొన్న పత్తిని ఇండస్ట్రీస్ కి సబ్సిడీ కింద కాదు. ఇప్పుడు పండించినది మొత్తం తీసుకుంటారా, లేకపోతే 7 క్వింటాలే తీసుకుంటారా? ఈ 7 క్వింటాల కథ ఎక్కడ నాకు అర్థమైతే లేదు. ఇక్కడ వాళ్ళ ఉత్పత్తి ఎక్కువ జరుగుతున్నది. 12-14 క్వింటాల్ ప్రైవేట్ వాడు కొంటున్నాడు కదా వీళ్ళ దగ్గర 6,000-7,000కి. మరి వాడెక్కడ అమ్ముకోవాలి? వానికి ఎంత ధైర్యంతో కొంటున్నాడు? ఇవన్నీ నెక్సెస్, ఇవన్నీ వీళ్ళందరి మధ్యలో ఉన్నటువంటి ఓడంబడికలు. ఇవన్నీ జరిగేది మొత్తం ఓడంబడికలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? లాస్ట్ ఏం చేస్తారు? ఆవులు రైతున్నారు 60 నుంచి 70 వేలు, ఇప్పుడు 20